వేసవి కూరగాయల్లో టమోటా పంటకు మంచి గిరాకీ ఉంటుంది. మార్చ్, ఏప్రిల్ మొదలు జూలై మాసాంతం వరకు టమోటాను అన్సీజన్ పంటగా పరిగణిస్తారు. ఎందుకంటే ఎండలు మండే ఈ కాలంలో సహజంగానే టమోటా కాపు తక్కువగా ఉంటుంది. అంతేకాక వర్షాకాలంలో నాటే ఖరీఫ్ పంట నుంచి దిగుబడి అందివచ్చేసరికి ఆగస్టు వస్తుంది. అందువల్ల ఇప్పటి నుంచి దాదాపు 4-5 మాసాల పాటు మంచి ధరలు దక్కుతాయనే అంచనాలతో నీటి వసతి పుష్కలంగా ఉన్న రైతులు వేసవి టమోటాను జనవరి మాసం నుంచి దఫాలుగా నాటుకుంటూ ఉంటారు. ప్రస్తుతం టమోటా పంట అన్ని దశల్లోనూ ఉంది. సరైన విధంగా పోషకాలను అందివ్వడం, నీడనిచ్చే మొక్కలు నాటడం, షేడ్ నెట్లలో సాగు, డ్రిప్ విధానం వంటి మెలకువలు పాటించడం ద్వారా వేసవి టొమాటో నుంచి ఎకరాకు 30 టన్నులకు పైగా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ సాగు మెలకువలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రీతం. టమాటాను తెలంగాణలో రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం మరియు మహబూబ్నగర్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. టమాటా సమశీతోష్ణ వాతావరణంలో బాగా పండుతుంది. చల్లని వాతావరణం అనుకూలం. విత్తనం మొలకెత్తడానికి 18.5 నుంచి 24.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అవసరం. ఇక నేలల విషయానికి వస్తే ఇసుకతో కూడుకున్న గరప నేలల నుండి బాగా బలమైన బరువైన నల్లరేగడి నేలలో కూడా టమాటాను సాగు చేయవచ్చు. నేల ఉదయని సూచిక 6 నుంచి 7 ఉన్న నేలలు అనుకూలం. వేసవికి అనువైనటువంటి రకాల్లో అర్కా వికాస్, అర్కా సౌరభ్, మారుతం, పీకేఎం1 ప్రధానంగా చెప్పుకోవడానికి రకాలు. అదేవిధంగా ఇతర సంకర జాతి రకాలు, ప్రైవేట్ హైబ్రిడ్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. టమాటా పంటను 3 కాలాల్లో సాగు చేసుకోవచ్చు. అయితే వేసవి పంటగా జనవరి, ఫిబ్రవరి మాసంలో విత్తుకొని ఫిబ్రవరి, మార్చి మాసాల్లో నాటుకోవచ్చు. ఎకరానికి సూటి రకాలైతే 200 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. సంకర రకాలైతే 70 నుంచి 80 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని నారుమడులు విత్తే ముందు థైరమ్ లేదా క్యాప్టాన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రైకోడర్మా విడే కల్చర్తో కూడా కిలో విత్తనానికి 4 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో సాగు చేస్తున్నప్పుడు రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తుంటాయి కాబట్టి ఇమిడాక్లోరోప్రిడ్ 5 ml 1 కిలో విత్తనానికి జిగురు పట్టించి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల బెడద తక్కువగా ఉంటుంది. నారుమడి యాజమాన్య విషయానికి వస్తే 1 ఎకరానికి 40 చదరపు మీటర్ల విస్తీర్ణం గల భూమి అవసరం. 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తుగల నారుమడులను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. 1 ఎకరానికి 10 నారుమడులు అవసరం. నారుమడి తయారీలో 40 కిలోల పశువుల ఎరువు, 4 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నారుమడిలో విత్తనాలను పలుచగా 10 సెంటీమీటర్ల ఎడము, 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాల్సి ఉంటుంది. తర్వాత విత్తనం మొలిచే వరకు ఎండుగడ్డి కప్పి ఉంచాల్సి ఉంటుంది. వెంటనే రోజ్ క్యాన్తో నీటిని అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కీటకాల నుంచి సంరక్షణ కోసం 40 చదరపు మీటర్ల విస్తీర్ణానికి 100 గ్రాముల ఫిరోడాన్ 3G గుళికలు వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నారుకులు సమస్య నుంచి అధిగమించడానికి బోడో మిశ్రమం 1% లేదా రాగి ధాతు శిలీంద్రనాశిని అయినటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ చొప్పున కలుపుకొని నారుమడి శుద్ధిని 2 సార్లు చేసుకోవాల్సి ఉంటుంది. నారు పీకడానికి వారం రోజుల ముందు నీరు తగ్గించాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే నారు దృఢంగా పెరిగి తర్వాత నాటుకోవడానికి అనువుగా ఉంటుంది. 21 నుంచి 25 రోజుల వయసు గల నారు, 3 నుంచి 4 ఆకుల దశల ఉన్నటువంటి నారు ప్రధాన పొలం నాటుకోవడానికి బాగా అనువైనది. ప్రధాన పొలం తయారీ విషయానికి వస్తే ప్రధాన పొలాన్ని 3 నుంచి 4 సార్లు బాగా దుక్కి చేసుకోవాల్సి ఉంటుంది. ఆఖరి దుక్కిలో ఎకరానికి 8 నుంచి 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన పొలాన్ని బోదెలు కాలువలుగా చేసుకోవాల్సి ఉంటుంది. 2 వరుసల మధ్య 60 సెంటీమీటర్ల ఉండే విధంగా, వరుసల్లో మొక్కకు మధ్య 45 సెంటీమీటర్ల ఎడంతో నాటుకోవాల్సి ఉంటుంది. ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. 90 కిలోల యూరియాను 3 సమభాగాలుగా చేసుకొని మొక్కలు నాటిన 30వ రోజు, 45వ రోజు, 60వ రోజు అప్పుడు 30 కిలోల యూరియాని పైపాటుగా అందించాల్సి ఉంటుంది. సంకర రకాలు సాగు చేసేటప్పుడు 50% రసాయనిక ఎరువులు అధికంగా వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా జీవన ఎరువులైనటువంటి అజిటోబ్యాక్టర్ లేదా అజోస్పైరుల్లం 2 కిలోలు,
అదేవిధంగా ఫాస్ఫరస్ సాల్బిజం బ్యాక్టీరియా 2 కిలోలు 50 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని 7 నుంచి 10 రోజుల పాటు నీళ్లు చిలకరిస్తూ బాగా మాగిన తర్వాత ఆ ఎరువుని ఆఖరి దుక్కులు వేసుకోవాల్సి ఉంటుంది. టమాటా నారు నాటిన 30 రోజులప్పుడు మరియు 45 రోజులప్పుడు 2 దఫాలుగా జింక్ సల్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. టమాటా పంటలో కాయ పగులు అనేటువంటి సమస్య నుంచి అధిగమించడానికి బోరాక్స్ 2 గ్రాములు లేదా డైసోడియం ఆక్టాబోరేట్ 1.25 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని 2 సార్లు పిచికారి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పూత దశలో 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాని పూత దశలో పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యం విషయానికి వస్తే మొక్క నాటేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాల్సి ఉంటుంది. నాటగానే ఒక తడి, నాటిన 3వ రోజు మరొక తడి, నేల స్వభావాన్ని బట్టి 7 నుంచి 8 రోజులకు ఒక తడి ఇస్తే సరిపోతుంది. నీటి సున్నిత దశలైనటువంటి పూత దశ, పిందె దశ, కాయ దశలో దగ్గరగా నీటి తడు అందించాల్సి ఉంటుంది. నీటిని బిందు సేద్యం ద్వారా అందించినట్లయితే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉన్నది. బిందు సేద్యం ద్వారా నీటిని అందించినట్లయితే మొక్కలు త్వరగా కుదురుకొని ఏపుగా పెరిగి మంచి దిగుబడులు అందిస్తాయి. కలుపు సమస్యను అధిగమించడానికి టమాటా మొక్కలు నాటిన వెంటనే భూమిలో తగినంత తేమగా ఉన్నప్పుడు 24 గంటల లోపు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని భూమంతా కూడా తడిచేలా పిచికారి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నారు నాటిన తర్వాత పెండిమిథలిన్ వాడనట్లయితే నారు నాటిన 15 నుంచి 20 రోజులప్పుడు మెట్రోబిజిన్ 300 గ్రాములు 200 లీటర్లు కలిపి పిచికారి చేసినా కూడా ప్రతిఫలం ఉంటుంది. నారు నాటిన 25 నుంచి 30 రోజులప్పుడు మనుషులతో కూలీలతో ఒకసారి కలుపు తీయించుట ప్రయోజనకరంగా ఉంటుంది. టమాటా పంటలో అధిక దిగుబడులకు సాధించడం కోసం ప్రత్యేకంగా చేపట్టవలసిన కొన్ని ప్రత్యేకమైన చర్యల్లో మల్చింగ్ అనేది ఒకటి. రెండవది స్టేకింగ్, ఊతమివ్వుట. నల్లటి ప్లాస్టిక్ షీట్ లేదా వెండి రంగు గల ప్లాస్టిక్ షీట్ని 25 మైక్రాన్ల మందం 1.2 మీటర్ల వెడల్పు గల ప్లాస్టిక్ షీట్ని వాడినట్లయితే తేమ సంరక్షించబడుతుంది, కలుపు సమస్య అధిగమించవచ్చు. తర్వాత పంట నాణ్యత కూడా బాగా ఉంటుంది. నిటారుగా పొడవుగా పెరిగేటువంటి టమాటా రకాల్లో ఊతమివ్వుట అనేది ప్రయోజనకరంగా ఉంటుంది. ఊతమివ్వడం వల్ల మంచి పరిమాణం గల కాయల్ని పొందవచ్చు. 30 నుంచి 35 రోజులప్పుడు టమాటా పంటకు ఊతమివ్వాల్సి ఉంటుంది. దారాలు పురుకోసంతో తీగకు ఎగబాకించడం చేసినట్లయితే తక్కువ తెగులు, ఎక్కువ కాయ పరిమాణము, అధిక దిగిపోయినట్లు పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. టమాటా పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలో భాగంగా పంట మార్పిడి విధానం విధిగా పాటించాల్సి ఉంటుంది. టమాటా పంటను ఫ్రెంచ్ చిక్కుడుతో పంట మార్పిడి చేయడం, ఆవాలు, బంతి, చిరుధాన్య పంటలతో కూడా పంట మార్పిడి చేసినట్లయితే పురుగులు తెగులు ఎక్కువగా ఆశించకుండా అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకోవడం, వేసవిలో లోతు దుక్కులు, ట్రైకోడర్మా విరిడే ఫార్ములేషన్ 1 కిలో, 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువుతో కలుపుకొని పొలంలో అక్కడక్కడ చల్లుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఎర్ర పంటగా బంతి నారు, ఆముదం విత్తనాలు విత్తుకోవడం, లింగాకర్షక ఎరలు, పసుపు రంగు, నీలి రంగు, తెల్లటి జిగురు అట్టలు అమర్చుకోవడం. టమాటా 4 నుంచి 6 వారాల వయసులో ఉన్నప్పుడు ఎకరానికి 20,000 ట్రైకోగ్రామా బదనిక పురుగులను వదలడం అంటే చేపట్టడం చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. పంట నాటిన 60 నుంచి 65 రోజులకు కోతకు వస్తుంది. 60 రోజుల పాటు ప్రతి 3 రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు. మంచి యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే వేసవిలో రకాన్ని బట్టి ఎకరానికి సుమారుగా 20 టన్నుల దిగుబడి పొందడానికి కూడా ఆస్కారం ఉన్నది.